నేను వాక్యానికి వెళ్ళే ముందు ఒక పల్లవి ఒక చరణం పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. వచ్చు కదా అందరికీనా? సో పాడుచుండగా నాతో పాటు మీ అందరూ కూడా కలిసి ఏకీభవించండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. పాడదామా? 1 2 3 స్టార్ట్. చప్పట్లు అందరూ చప్పట్లు కొడితే పట్టగడిగా. నీవు పడవ చప్పలు కదా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా. ఆమేన్. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా. అందుకే నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అదే చెప్పలు కొట్టుగా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, కట్టిన వారి తలుపులు తెరిచే దేవుడవు. ఆమేన్. గ్లోరీ. నాతో పాటు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో. కష్టములో నష్టములో, అవును ప్రభువా, వేదనలో ఆవేదనలో. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే. పాడాలి గట్టిగా. అడిగిన వారికి, వెదకిన వారికి, తట్టిన వారిని తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారిని తలుపులు తెరిచే. అందుకే దేవా దేవానికే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా 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 నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. ఆమేన్. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు యూత్ మీటింగ్ ఇలా ఏర్పాటు చేసామని అయ్యగారి దగ్గర 1 month బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు.
సో ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, బాబు జాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటూ యవ్వనస్తులే వారికి వారు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని యూత్ మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ ఐ ఫెల్ట్ గుడ్, మంచిగా అనిపించింది. మనకున్నటువంటి 10,000 రీజన్స్లో ఎన్ని రీజన్స్ ఉన్నాయి? 10,000 రీజన్స్లో జాన్ వెళ్ళిపోతూ మనకు ఒక రీజన్ ఇచ్చాడు. దేనికి? దేవుణ్ణి ఆరాధించడానికి. అవునా? అవునా? ఆయన వెళ్ళిపోతే ఈరోజు మనందరినీ కూడా ఇలాగా ఐక్యపరిచి ఆరాధించడానికి మనకు ఒక రీజన్ ఇచ్చాడు. నమ్ముతున్నారా అది? ఆయన ఇవ్వకపోయి నుండి ఈరోజు నేను ఎవరో మీరెవరో, రైట్? నేను ఎక్కడో విశాఖపట్నంలో ఉండేవాడిని, మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవారు. అలానే అది ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాతో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం వన్స్ దెర్ లివ్డ్ అ మ్యాన్, ఒక మనిషి ఉన్నాడు. కేవలం 33.5 సంవత్సరాలు బతికాడు. అవునా? మంచి యవ్వన వయసులో ఉన్నప్పుడే ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళిపోతూ మనందరికీ ఒక రీజన్ ఇచ్చాడు. ఇవ్వలేదా? ఏం ఇచ్చాడు ఆ రీజన్? దేనికి? ఆయన్ని ఆరాధించుటకు. సమ్ పీపుల్ గో ఫర్ అ రీజన్ సో దట్ ఈరోజు మనం అందరం కూడా దేవుడిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. సో నాకు చాలా మంచిగా అనిపించిందని చెప్పాను కదా. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో ఎస్పెషలీ యవ్వనస్తులు ఉన్న వారందరికీ కూడా చాలా విషయాలు రాయబడ్డాయి కదా. కీర్తనకారుడు చెప్తూ, యవ్వనులు దేని చేత తన నడకను శుద్ధి చేసుకుందరు? దేవుని యొక్క వాక్యము చేతనే కదా అని ఉంది. అవునా? సో ఈరోజు నేను మీకు కొన్ని మాటలు మాత్రం చెప్తాను. అయ్యగారు నాకు 1 గంట సేపు సమయం ఇచ్చారు. సో 1 గంట సేపు మీరు నన్ను భరించాల్సిందే. భరిస్తారు కదా? అది రెడీ? చాలా మిక్స్డ్ కాంగ్రిగేషన్, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. వీళ్ళకి చెప్పాలా, వాళ్ళకి చెప్పాలా, పెద్ద కన్ఫ్యూజన్ నాకు. బట్ దేవుని పేట నేను నిలబడినప్పుడు అది చిన్నపిల్లలకి వెళ్తుంది, పెద్దవాళ్ళకి వెళ్తుంది నమ్ముచున్నాను. సో మనకందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి మాట. దేవుని యొక్క వాక్యము చేతనే మన నడకలు మనం శుద్ధి చేసుకుంటాం, రైట్? ఈరోజు ఇది మన చేతిలో ఉందా? బైబిల్ ఉందా? మీ అందరి చేతిలో బైబిల్ ఉందా? తీసి చూపించండి నాకు బైబిల్ అందరూ. దీనికి ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈరోజు ఇది మన చేతుల్లో ఉందంటే ఈ యొక్క వాక్యము డైరెక్ట్గా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దేవుని యొక్క సింహాసనములో ఒక భాగము ఈ యొక్క వాక్యము. అర్థమవుతుందా? దేవుని యొక్క సింహాసనములో ఈ వాక్యము ఒక భాగము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ థ్రోన్. ఎందుకు అంటే దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడా? 10 ఆజ్ఞలే ఉన్నాయా? బైబిల్లో మొదటి 5 గ్రంథాల్లో మనం చూసుకున్నప్పుడు సుమారు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని? 613 ఆజ్ఞలు. 613 ఆజ్ఞలు ఒక ఎత్తు అయితే దేవుడు 10 ఆజ్ఞలు మాత్రం ఎంఫసైజ్ చేశాడు కదా, ఎక్కువగా చూపిస్తూ వచ్చాడు మనకి. ఈ 10 ఆజ్ఞలను మనకి ఎక్కువగా చూపిస్తూ వచ్చాడు. తెలుసా అందరికి జ్ఞాపకం ఉన్నాయి 10 ఆజ్ఞలు? ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే చెప్పగలరు. ఇందాక బైబిల్ క్విజ్లో మంచిగా చెప్తున్నారు సమాధానం. ఇప్పుడు నేను 10 ఆజ్ఞలు అడిగాను అనుకోండి, టకటక మనం చెప్పగలరా? 10 చెప్పగలరా లేదా? సరే, నేను వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు మీకు 10 ఆజ్ఞలు నేర్పించేస్తాను. తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. మీ అందరి ఫింగర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటి? నంబర్ 1, నేను ఒక్కడనే, ఆయన ఒక్కడే. 1 అంటే ఏంటి? ఆయన ఒక్కడే దేవుడు. రెండోది, 2 వేలు పెట్టండి ఇలాగా, ఇలా పెట్టుకోండి నెత్తి మీద. ఎవరు తెలుసు వీడు? ఏ విగ్రహాలకి నన్ను తప్ప ఏ విగ్రహాలకి కూడా మీరు పూజించకూడదు. రెండోది పెట్టుకోండి పైన. విగ్రహాలు ఏ విగ్రహానికి కూడా పూజించకూడదు. రెండవది. మూడవది అందరు ఫింగర్స్ మీద పెట్టుకోండి. దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అవునా? మూడోది అంతే కదా, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 4వది, 4th, సబ్బాతు దినమును పాటించాలి. అదేనా 4th? సబ్బాత్ దినమేనా? ఓకే, అదే విశ్రాంతి దినమే కదా 4. సో విశ్రాంతి మనం అందరం కూడా పాటించాలి. పడుకోండి అందరు కాసేపు, విశ్రాంతి తీసుకోండి.
ఒక నిమిషం. ఓకే, డన్. 5 ఏంటి? తల్లిదండ్రులకు సన్మానించాలి. తల్లిదండ్రులకు సన్మానించాలి. చేయండి, యాక్షన్ చేయండి ఒకసారి. 6 కత్తి పట్టుకొని నరహత్య అనేది చేయకూడదు. నరహత్య చేయకూడదు. 7 అనేది వ్యభిచారము చేయకూడదు. ఎలాంటి భావం కలిగి ఉండాలి? అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఇదే భావం మన యొక్క సంఘంలో కలిగి ఉండాలి. 8 తీయండి. ఈ 2 థమ్స్ని దాచేయండి. దాచారా? అదే చెప్తారు, దాచకూడదని. దొంగతనము చెయ్యకూడదు. దొంగతనము 9. ఇందాక 3 వేలు తట్టు పెట్టుకున్నారు కదా. మహాత్మా గాంధీ 3 కోతులు చూసారా? అదే 3 కోతులు ఉంటాయి కదా, అందులోని అబద్ధాలు, సత్యమును ఏదో ఉంటుంది కదా. సో అలాగా 2 పెట్టుకొని చేతులు. అబద్ధాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అండ్ దెన్ 10 లాస్ట్, పొరుగువారి దగ్గర నుంచి ఏది కూడా ఆశించకూడదు. ఇప్పుడు నేను నంబర్లు చెప్తాను, మీరే చెప్పాలి. నంబర్ 1, నంబర్ 2 యాక్షన్ చేయకూడదు. నంబర్ 3 దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా అబద్ధం ఆడకూడదంట. 9. నంబర్ 4 విశ్రాంతి దినమును ఆచరించాలి. నంబర్ 5 సెల్యూట్. మన ఆత్మీయ తండ్రి దైవజనులు పాస్టర్ గారికి ఎప్పుడు మనము సన్మానిస్తూనే ఉండాలి. నంబర్ 6 చంపకూడదు. ఎవరిని చంపకూడదే కాదు, మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఇతరుల మీద కోప్పడకూడదు కూడా. నువ్వు కోప్పడినట్లయితే అది హత్య చేసినట్లే. నంబర్ 7 చెడు అనేది చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఎప్పుడు కూడా అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఇదే భావం సంఘంలో. అండ్ దెన్ నంబర్ 8 దాచారా ఇందాకలా, అదే చేయకూడదు. ఏం చేయకూడదు? దొంగతనము చేయకూడదు. నంబర్ 9 పెట్టుకోండి మరి. అండ్ దెన్ లాస్ట్లో నంబర్ 10 డు నాట్ కవెట్. ఇతరుల దగ్గర నుంచి ఆశించవద్దు, వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా లాక్కోవద్దు. సో ఇప్పుడు నేను మీకు ఎందుకు ఈ 10 ఆజ్ఞలను మీకు ఇంత బాగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో ఒక మాట చెప్తూ ప్రభువైన యేసు మోషే రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, 24వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సో నేను మీకు స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో మోషేతో పాటు పక్కన అహరోన్తో పాటు ఇంకా 70 మంది అందరూ కలిసి దేవుని యొక్క పర్వతం పైకి వెళ్ళారు. ఆ యొక్క సేనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుణ్ణి కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క సింహాసనం మీద కూర్చుండుట ఆ కిందనున్నటువంటి పాదపీఠము నీలము రంగులో కనబడిందంట. ఏ కలర్? నీలం అంటే ఇంగ్లీష్లో వెరీ గుడ్, చెప్పలు కొట్టిన సార్. సో బ్లూ కలర్లో కనిపించిందంట. ఏంటి? దేవుని యొక్క పాదపీఠం ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా బ్లూ కలర్లో కనిపించింది. నిర్గమకాండము 24వ అధ్యాయం, పెద్దవారైన వారు మీరు కూడా చూడవచ్చు. 9వ వచనంలో ఉంది, 10వ వచనంలో, 9వ వచనం, 9, 10. తర్వాత మోషే చదవండమ్మా. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఒకటి. చాలండి. ఏ రంగులో కనిపించింది వాళ్ళకి? నీలం అంటే బ్లూ కలర్లో ఏదో కనబడుతుంది అక్కడ. సో బ్లూ కలర్లో అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ కిందన 12వ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. ఒక రాతి పలకలను దేవుడు మోషేకి ఇచ్చాడు. సో రాతి పలకల గురించి మనం చూసినప్పుడు ఇదే నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో
16వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటి అంటే, ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేరాత. రెండు విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు 10 ఆజ్ఞలు చెప్పాను కదా, 10 ఆజ్ఞలు రాసి చెప్పానా మీకు? మీరు కూడా చెప్పారా? ఆ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు ఈ పలకల మీద చెక్కాడంట, రాశాడు. ఓకే, ఒకటి. రెండవది, ఈ రాతి పలకలను కూడా దేవుడు చేశాడు. ఏం చెప్పాడు అక్కడ? ఈ పలకలు దేవుడు చేసినవి, ఈ పలకలు దేవుడు చేసినవి, ఈ పలకల మీద ఉన్నటువంటి ఆ చెక్కబడినటువంటి రాత దేవుని చేరాత. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఒక పలక మీద చెక్కాడు. ఆ చెక్కడం కోసం ఆ పలకను కూడా దేవుడు తయారు చేశాడు. రైట్? అర్థమైంది ఇక్కడ వరకు అందరికీనా? సో ఇందాక మనం చదివినప్పుడు 24వ అధ్యాయంలో అక్కడ మోషేకి పైకి పిలిచి, నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చాడు కదా, నీకు పలకలు ఇస్తున్నాను, ఆజ్ఞలు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పేసి అన్నాడు. అయితే ఇదే ఒక నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో ఒక మాట ఉందన్నమాట. సంఖ్యాకాండంలో దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తూ, ఇదిగో యాజకులైన వారు ఇలాంటి వస్త్రములు వేసుకోవాలని చెప్పి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చాడు పాస్టర్లైన వారికి. ఆ డ్రెస్ కోడ్ ఇస్తూ ఒక మాట అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నువ్వు డ్రెస్సును కుడుతున్నప్పుడు నీకు ఒక థ్రెడ్ ఇస్తాను, ఒక నీలపు రంగు దారము నువ్వు తీసుకొని నీలపు రంగు దారముతో ఆ యొక్క డ్రెస్ని కుట్టమని చెప్పాడు. చూద్దాం సంఖ్యాకాండం, అందరూ కూడా చూడండి. సంఖ్యాకాండం చూడగలిగిన వారు, చదవవలసిన వారు సంఖ్యాకాండం 15వ అధ్యాయం 38వ వచనం. తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులను చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము. చదవండి ఇంకా. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉన్నట్లు మునిపటి వల్లే కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము. చాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక నీలి సూత్రమును తీసుకొని ఆ యొక్క అంచులకు కుట్టమని చెప్పారు. అది తగిలించమని చెప్పిన తర్వాత అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ యొక్క ఏదైతే నువ్వు ఆ యొక్క అంచులకు తగిలించావో ఇవన్నిటినీ కూడా నువ్వు ఏం చేయాలి అంటే, దాన్ని చూచినప్పుడల్లా, ఇక్కడ చెప్తున్న మాట, దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుము. అంటే ఆ యొక్క నీలం రంగు చూడగానే, ఆ యొక్క బ్లూ కలర్ చూడగానే దేవుడు చేసినటువంటి ఆజ్ఞలు ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలంట. ఏ కలర్లో ఉంది ఆజ్ఞలు? ఏ కలర్లో మనం చూసినవైతే అక్కడ మనుషులందరూ చూస్తున్నప్పుడు ఒక సింహాసనం దగ్గర కిందన పాదపీఠము నీలపు రంగులో కనబడుతుంది. ఆ తర్వాత మోషేకి దేవుడు రాతి పలకలను చేసి అవి మోషేకి ఇవ్వడం చూసాం. ఎక్కడ చూసినట్లయితే ఈ నీలం రంగుని చూడగానే ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్తున్నాడు? ఆలోచన చేయాలి కదా. ఈ నీలపు రంగుని చూస్తే, ఈ బ్లూ కలర్ని చూడగానే దేవుని యొక్క ఆజ్ఞలను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎజిక్యేల్ గ్రంథంలో ఎవరు తీయొద్దని చెప్పేస్తున్నారు. ఎజిక్యేల్ గ్రంథం 1వ అధ్యాయం కానీ 10వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో రాసి ఉంటుంది. ఏం చెప్తుందంటే, ఎజిక్యేల్ అక్కడికి వెళ్ళి ఆ దర్శనంలో దేవుని యొక్క సింహాసనం చూడగా ఆ సింహాసనం అంటే నీలపు రంగులో కనిపించింది అంట. ఏ రంగులో కనిపించింది? 10వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. అది ఎజిక్యేల్ చూడగానే నిగనిగలాడు నీలపు రంగులో సింహాసనం కనబడుతుంది. ఏ కలర్? బ్లూ కలర్లో దేవుని యొక్క సింహాసనం, థ్రోన్ అనేది ఉంది. అక్కడ థ్రోన్ బ్లూ కలర్లో ఉంది, అవునా? ఇక్కడ చూసినట్లయితే దారమును చూడగానే, నీలపు రంగు దారం చూడగానే ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. అక్కడేమో 24వ అధ్యాయంలో ఒక 2 వచనాల కింద పలకలు ఇచ్చానని చెప్తున్నాడు. ఆ 2 వచనాల పైన చూసినట్లయితే దేవుని యొక్క పాదపీఠము నీలపు రంగులో కనబడటం అందరూ చూశారు. అయితే చాలామంది వేదాంతులు చెప్పే మాట ఏంటి అంటే, ఆ యొక్క పాదపీఠం ఏదైతే ఉందో, ఆ సింహాసనం నీలపు రంగులు ఏదైతే ఉందో, దేవుడు దాని నుంచి ఆ యొక్క ఆజ్ఞల కోసం ఆ పలకను సింహాసనం నుంచి భాగంగా తీసి దాని మీద రాసి మోషేకి ఇచ్చాడంట. హల్లెలూయా. ఒకసారి మీ చేతిలో ఉన్న చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం మళ్ళీ. అది దేవుని యొక్క సింహాసనంలో ఒక భాగము. దేవుని యొక్క సింహాసనంలో ఎందుకు ఇది అంత వాల్యూ? యవ్వనులు తన నడకను శుద్ధి చేసుకోవాలంటే, మనం పరిశుద్ధంగా హోలీగా ఉండాలి అంటే వాక్యం చేతనే కదా అని ఎందుకు చెప్పబడింది అంటే,
లేవియా కాండంలో దేవుడు చెప్తున్న మాట, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి. ఎలా ఉంటారు? ఆయన యొక్క సింహాసనంలో భాగం మనకి ఇచ్చి దాన్ని మనం పాటించినప్పుడు మనము పరిశుద్ధులుగా ఉంటాం. హల్లెలూయా. సో నీలపు రంగు చూడగానే ఏం జ్ఞాపకం వస్తుంది? వీళ్ళకి దేవుని యొక్క ఆజ్ఞలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క సింహాసనంలో భాగం. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, దేవుడి పలకలను ఇచ్చాడు మోషేకి, కావునా? మోషే తీసుకెళ్ళి పలకలను ఎక్కడ పెట్టాడు? ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ పెట్టాడు పలకలను? దేవుని యొక్క మందసంలో పెట్టాడు. మందసం దేనికి సాదృశ్యం? దేవుని యొక్క మహిమ, ఆ యొక్క షెకాయినా ఏదైతే ఉందో ఆ మహిమ వచ్చి ఎక్కడ ఆసీనమైంది? అతి పరిశుద్ధ స్థలంలో మందసము పైన దేవుని యొక్క మహిమ కూర్చుంది వచ్చి. అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం ఏదైతే ఉందో ఆ మందసం మీద దేవుని యొక్క అగ్ని వచ్చి ఆసీనం అవడం ఏంటి? ఎందుకంటే అది ఒక సింహాసనం, మర్సీ సీట్, కృపాసనం. అది కృపాసనముగా మనం మందసమును చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మహిమ దాని మీద వచ్చి కూర్చుంది. దేవుడు ఆ కూర్చున్నటువంటి సింహాసనంలోకి మళ్ళీ ఈ పలకలను తీసుకువెళ్ళి మోషే పెట్టాడు. ఎక్కడైతే దేవుడు ఆ యొక్క సింహాసనం నుంచి భాగముగా తీసి పలకలను ఇచ్చాడో మోషే మళ్ళీ తీసుకెళ్ళి ఆయన యొక్క సింహాసనంకి మళ్ళీ పెట్టేశాడు. అవునా? కనుక అక్కడ వాక్యం చెప్తుంది, ఆ బ్లూ కలర్ని మీరు చూసుకున్నప్పుడల్లా నా ఆజ్ఞలను మీరు పాటించండి. చాలామంది మా చర్చలో క్వశ్చన్స్ అడుగుతుంటారు, అన్న పాత నిబంధన కదన్నా, అది అయిపోయింది కదా కాలం, ఇప్పుడు మనం అంత కృపాకాలంలో ఉన్నాం కదా, మనం దేవుని యొక్క కృపను బట్టి మనం జీవిస్తూ ఉన్నాం కదా, ఆ 10 ఆజ్ఞలతో మనకేం సంబంధం? ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ధర్మశాస్త్రములను తీసివేయడానికి కాదు, నెరవేర్చడానికి ఆయన వచ్చానని చెప్తూ ఉన్నాడు. దీన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడంట. నెరవేర్చడానికి వచ్చానన్న మాటకి మళ్ళీ మా వాళ్ళు అన్నారు, అన్న నెరవేర్చడానికి వచ్చాడన్నా కూడా మరి నెరవేరిపోయింది కదా, ఆయన వచ్చాడు నెరవేర్చేశాడు కదా, ఇంకేం లేదు కదా అని అడిగారు మళ్ళీ. అయితే నేను అన్నాను, బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని ఆజ్ఞలని చెప్పాను? తోరాలో మొదటి 5 గ్రంథాల్లో 613 ఉన్నాయి మొత్తం. ఆ 613 ఆజ్ఞలను కూడా ఆయన యొక్క ఆ యొక్క ఆజ్ఞలన్నీ మీరు క్లియర్గా చూస్తే, ఈ ఆజ్ఞ మీరు చేయని ఎడల దానికంటూ ఒక పాప పరిహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ఆజ్ఞ నువ్వు చేయకపోతే, నువ్వు పలానా దూడను తీసుకెళ్ళి పలానా యొక్క త్యాగం అర్పించి పలానా ఇది చేస్తే నువ్వు శుద్ధుడు అయిపోతావు, మళ్ళీ పరిశుద్ధుడు అయిపోతావు. 613లో అన్నిటికీ దేవుడు పాప పరిహారాన్ని ఇచ్చాడు, కానీ 10 ఆజ్ఞలకు మాత్రం దేవుడు పాప పరిహారం ఇవ్వలేదు. జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే పాప పరిహారానికి బలి అర్పించాల్సి ఉందో ఆ యొక్క బలి పస్కా బలిగా ప్రభువైన యేసుక్రీస్తు అయిపోయి నెరవేర్చాడు. కనుక దేనికైతే పాప పరిహారం అనేది ఒక బలి ఉందో అవన్నీ కూడా ఆయన యొక్క బలి వల్ల మొత్తం నెరవేర్చబడ్డాయి. కానీ ఈ 10 ఆజ్ఞలకు దేవుడు ఎక్కడ కూడా పాప పరిహారం ఇవ్వలేదు. ఇవి మీరు పాటించకపోతే మీరు పాపం చేసినట్లే. ఆ 10 ఆజ్ఞలనే అది ఈ రోజుకి ప్రభువైన యేసుక్రీస్తుకి కానీ, తర్వాత ఈ రోజుకి కానీ, తర్వాత పిల్లలకు కానీ అందరికీ కూడా అవి మనకి వర్తిస్తాయి. సో అవి మనం ఈ రోజుకి కూడా పాటించాల్సింది. ఆయన యొక్క త్యాగం వల్ల పాప పరిహారం ఉన్న బలులన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. కానీ ఈ 10 ఆజ్ఞలు మాత్రం ఈ రోజుకి కూడా మనకి వర్తిస్తున్నాయి. అర్థమవుతుంది పెద్దలందరికీ? అది ఈ రోజుకి కూడా మనకి అప్లికేబుల్. ప్రతి ఒక్క అది మనం డీప్గా చదివినప్పుడు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ యొక్క నీలపు రంగును చూసినప్పుడల్లా నా ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీకు క్లియర్గా వెళ్ళాలంటే ఇది కొంచెం పెద్దవాళ్ళ సబ్జెక్ట్ పని చిన్న గ్లిమ్స్ ఇచ్చి వెళ్ళిపోతాను నెక్స్ట్కి, ఎందుకంటే కొంచెం మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక వేశ్య గురించి రాస్తుంది, ఒక వ్యభిచారం చేసినటువంటి ఒక స్త్రీ గురించి. ఆ స్త్రీ గురించి రాస్తూ 14వ వచనంలో ఆ స్త్రీ ధరించినటువంటి వస్త్రముల గురించి రాసి ఉంటుంది. ఏం ధరించింది అంటే ధూమ్రరత్న వర్ణములు గల వస్త్రములు ఆమె ధరించుకొని ఉంది. దానితో పాటు బంగారములన్నీ ధరించుకొని ఉంది. ఇక్కడ యాజకులైన వారికి కూడా దేవుడు ఇచ్చాడు ఒక వస్త్రము. యాజకులైన వారిని చూసినప్పుడు ఏ వస్త్రములు ధరించుకున్నారంటే యాజకులు నీల ధూమ్రరత్న వర్ణములు గల వస్త్రములు ధరించుకున్నారు. ఏం మిస్ అవుతుంది రెండింటికి? బ్లూ కలర్. చదువుకున్నా కదా అందరూ కూడా, అర్థమవుతుంది నేను చెప్పేది. కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చేమో, ఎందుకంటే నేను ప్రిపేర్ అయింది ఆ విధంగా ప్రిపేర్ అయిపోయి నాకు తెలియదు ఇంతమంది పిల్లలు ఉంటారని ఉంటే. సో నీలం మిస్ అవుతుంది, బ్లూ కలర్. అవునా? ఎందుకు ఆ బ్లూ కలర్ మిస్ అవుతుందంటే అక్కడ 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క వ్యభిచారం చేసినటువంటి స్త్రీ సంగమునకు సాదృశ్యం. యాక్చువల్గా అయితే
ఆమె కూర్చున్నటువంటి మృగము అంత్యక్రీస్తునకు సాదృశ్యం. వాక్యం లేనటువంటి సంఘాలు ఏవైనా సరే అలా అయిపోతాయి లాస్ట్కి. సో అది ఇంకా చాలా ఉంది యాక్చువల్లీ. నేను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి మీ సంఘానికి వచ్చినప్పుడు బైబిల్ స్టడీ అని తీసుకుంటే అప్పుడు నేను చెప్తాను మళ్ళీ దాని గురించి. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోతాం, ఆజ్ఞల్లోకి. సో ఈ 10 ఆజ్ఞలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. మనము సరైనటువంటి మార్గంలో నడవాలి అంటే, మంచి మార్గంలో నడవాలి అంటే ఆజ్ఞలు అనేవి మనకి ఉండాలి. ఒక వేదాంతుడు చెప్తూ, ఒక ఆ స్కాలర్ రాసినటువంటి మాటలు ఏంటంటే, నాలెడ్జ్ కెన్ బి లెర్న్డ్, నాలెడ్జ్ కెన్ బి లెర్న్డ్ సో దట్ యూ విల్ బికమ్ నాలెడ్జబుల్. మనము జ్ఞానము నేర్చుకుంటాము, చదువుకొని తెలుసుకుంటాము. ఎప్పుడైతే తెలుసుకొని నేర్చుకుంటామో మనం జ్ఞానవంతులు అవుతాం. స్కిల్స్ కెన్ బి ప్రాక్టీస్డ్ అండ్ కెన్ బికమ్ స్కిల్ఫుల్. మనకున్నటువంటి తలాంతులు కానీ ఇవన్నిటిని మనం సాధన చేసినట్లయితే అందులో మనం దిట్ట అవుతాం కదా. కానీ ఆయన చెప్తున్నటువంటి 3వ మాట ఏంటో తెలుసా? క్యారెక్టర్ కెనాట్ బి లెర్న్డ్, కెనాట్ బి ప్రాక్టీస్డ్. క్యారెక్టర్ అనేది అటు నేర్చుకోలేము, అలాగని దాన్ని సాధన కూడా చేయలేము. మన బుద్ధే, అవునా? ఒక ఉదాహరణ ఇస్తాను మీ అందరికీ, పెద్దలైన వారికి ఇది ఎస్పెషలీ. మనం బండి మీదో కారు మీద వెళ్తూ ఉన్నామండి. బండి మీద కారు మీద వెళ్తూ ఉంటే మనందరం కూడా క్రైస్తుని నమ్ముకున్నాం, క్రీస్తు ప్రేమను మన అంతర్లకు చూపేవారుగా మనం ఉండాలి కదా. బండి మీద కారు మీద వెళ్తూనే ఉన్నాం. సడన్గా ఎవడో కూడా వచ్చి బండిని గుద్దాడు అనుకోండి, మన నోటి నుంచి వెంటనే వచ్చిన మాట ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాం. ఎవడన్నా ఆలోచించండి ఒకసారి. మీ నోటి నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటి? హైదరాబాద్ వాళ్ళు ఇంకా బూతులు ఎక్కువ కొడతారు కాబట్టి బూతులు వస్తాయి యాక్చువల్లీ. మనం పరిశీలన చేసుకోవాలి, రైట్? దట్స్ అస్. అంటే మనం అది అక్కడ ఆ సమయంలో మనకు వచ్చేటువంటి మాట ఏదైతే ఉందో అదే మనం. రియాలిటీ చెక్. కాలేజీలో స్కూల్లో ఎవడో ఉన్నాడు, ఎవరో తెలుసో తెలియకో కావాలని మిమ్మల్ని గెలకడానికి మీ దగ్గర నుంచి ఏదో దొంగతనం చేశారనుకోండి, లేదా ఏదో ఒకటి చేశారనుకోండి, మీరు ఏమంటారు? వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటారు మీరు? వీడేదో కాలర్ పట్టుకుంటాడు వెళ్ళి, అవునా? అది మనం. సో మనం ఆలోచన చేయాలి, మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది. సో క్యారెక్టర్ అనేది నేర్చుకునేది కాదు, సాధన చేస్తే అది వచ్చేది కూడా కాదు. క్యారెక్టర్ కెన్ ఓన్లీ బీ గివెన్ బై గాడ్. క్యారెక్టర్ అనేది ఓన్లీ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకో చెప్పనా? మనందరికీ కూడా ఆదాము అవ్వ కథ తెలుసు కదా అందరికీనా. అవ్వకి ఒక పండు తినొద్దు అన్నారు. ఆ పండు తింటే ఏమొస్తుందంట? ఏమొస్తుంది? మంచి చెడు యొక్క తెలిసేటువంటి జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే ఏంటి? మనకి ఏదైతే తెలుసో అదే జ్ఞానం. మనకు తెలిసింది జ్ఞానం. కాకపోతే అవ్వ జ్ఞానం వచ్చింది, కానీ వివేచన రాలేదు ఆమెకి. వివేచన అంటే ఏంటి? మనకి తెలిసినది చేయడం వివేచన, అవునా? వివేకం. జ్ఞానం అనేది మనకు తెలిసింది ఇట్స్ నాలెడ్జ్. ఏదైతే తెలిసింది మనం చేస్తామో యాక్షన్స్లోకి అది విజ్డమ్, వివేకం. సో జ్ఞానం వచ్చింది ఆమెకి, కానీ వివేకం రాలే. వివేకం ఎప్పటి వరకు రాలేదు? నిర్గమకాండం 20 అధ్యాయం వరకు రాలే. ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు అయ్యో తెలుసా? ఎన్నో వేల సంవత్సరాలు గడిచింది మధ్యలో. కానీ ఎలా దాన్ని పద్ధతిగా పెట్టాలో, మంచి చెడు తెలుసు కానీ మంచిని ఎలా చూస్ చేసుకోవాలో తెలియదు. ఈ రోజుకి కూడా మనకు తెలియదు. ఇంకో ఉదాహరణ ఇస్తాను మీ అందరికీ. ఎప్పుడైనా మీరు సినిమాలకు వెళ్ళాం, మనం సినిమా టికెట్ల గురించి చెప్దామంటే, పోనీ ఏదో ఒక టికెట్ అనుకోండి, ఏదో ఒక టికెట్ దగ్గరికి వెళ్ళి క్యూ అనే పద్ధతి లేదనుకోండి, ఏం చేస్తారు జనాలు? వెళ్ళి పెట్టేస్తుంటారు, నాకు ఇచ్చింది అని. అవునా? నాకు ఇచ్చింది. మనకి తెలుసు ఒకరి తర్వాత ఒకటి తీసుకుంటే ఫాస్ట్గా అయిపోద్దని తెలుసు, కానీ పోట్లాట మాక్కాల ముందని కొట్టుకుంటూ ఉంటాం, రైట్? సో అది ఏంటి? మనకి ఒకరి తర్వాత ఒకటి వెళ్తారని తెలుసు, జ్ఞానం ఉంది మనకి, కానీ మనకి క్యూ పద్ధతి మనకు తెలియనప్పుడు మనం వెళ్ళి కొట్టుకుంటూనే ఉంటాం. ఎవడైతే ఈ క్యూ పద్ధతిని కనిపెట్టాడో ఆడు మనకి వివేచన ఇచ్చాడు. మనం క్యూ పద్ధతి పాటించినప్పుడు మనం ఫాస్ట్గా పని అయిపోతుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? సో మనకి జ్ఞానం ఉంది, ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటే ఫాస్ట్గా అవుతుందని, కానీ క్యూ అనే పద్ధతి మనకి తెలీదు. ఇప్పుడు కూడా వాక్యము కూడా, ఈ 10 ఆజ్ఞలు కూడా అలాంటివే. ఈ క్యూ అనే పద్ధతి ఏదైతే ఉందో అలాంటి పద్ధతిని నేర్పించేదే ఈ 10 ఆజ్ఞలు. క్లియరా? అర్థమవుతుంది క్లియరా? సో నేను ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. అందరూ చదువుకున్నారే కదా.
సో ఈ క్యూ అనే పద్ధతి ఏదైతే ఉందో అది ఎవడో కనిపెట్టాడు కాబట్టి ఈరోజు మనం లైన్లో నించొని అన్నీ తీసుకుంటూ ఉన్నాం. అలానే బైబిల్ గ్రంథంలో ఈ 10 ఆజ్ఞలు కూడా అలాంటివే. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన తర్వాత మనకై ఒక పద్ధతి అంటూ ఏడ్చింది ప్రతి మనిషికిన. లేదంటే మనుషులందరూ కూడా ఇందాక మేము వస్తున్నప్పుడే చాలామంది మాట్లాడుకున్నారు. ఆ కాలంలో ఆది కాండంలో కయ్యను, ఏబేలు, తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు అయిపోయాయి అన్నీ ఎలా పడితే అలాగా. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఇవి చెయ్యకపోతే మీరు పాపం చేసినట్లు అని చెప్పాడు. కొత్త నిబంధనలో రోమిలకు ఒక మాట చెప్తుంటుంది, ధర్మశాస్త్రము లేకపోతే పాపం అనేది మృతం అంట. పాపం అనేది ఎప్పుడు తెలిసింది జనాలకి? ఆజ్ఞలు వచ్చిన తర్వాత పాపం అనేది తెలిసింది. కనుక మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ ఆజ్ఞలు అనేవి ఏదైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే మన యొక్క పాపములను ఎత్తి చూపిస్తాయి. హల్లెలూయా. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆజ్ఞలు అనేవి మన పాపములను ఎత్తి చూపిస్తాయి. దొంగతనం అనేది అక్కడ పెట్టకపోయి ఉంటే ఈ రోజుకి కూడా మన అందరూ కూడా లా ఆఫ్ నేచర్లో బతికేస్తూ ఉంటాం. ఎవడు బలవంతుడు అయితే ఆడిది ఇది. అర్థమవుతుందా? ఆ కవటింగ్ ఇతరులపైన ఆశించవద్దు అని కానీ పెట్టినట్లయితే, అది పెట్టకపోయి ఉన్నట్లయితే ఈరోజు చాలామంది చెప్తుంటారు కదా, లా ఆఫ్ నేచర్ ఏంటి అంటే ఎవడు బలవంతుడు అయితే ఆడే ఉండగలరు, బలహీనలు అందరూ కూడా అలానే ఉంటారు. ఆ యొక్క ఆజ్ఞ లేకపోతే అది పాపమని ఈరోజుకి కూడా మనకు తెలియదు. ఆ ఆజ్ఞ ఉంది కాబట్టే ఈరోజు దొంగతనం చేయడం అనేది పాపము. ఎప్పుడైనా దొంగతనాలు చేశారండి ఎవరైనా? అందరు పరిశుద్ధులైతే నేను చేశాను, అది వాడు చేశాడు అంటాడు, చేస్తున్నాడు. దొంగతనాలు చేయలేదు ఎప్పుడుంది మీరు? అబద్ధాలు ఆడారు, అబద్ధాలు ఆడలేదా మీరు? ఆడారా? సో ఇవన్నీ ఎలా తెలిసింది మనకి? దేవుడు ఆయనకు సింహాసనంలో నుంచి ఒక భాగము తీసి మనకి ఇచ్చాడు. సో ఆజ్ఞలు నువ్వు ఏం చేస్తాయంటే మన యొక్క పాపములను ఎత్తి చూపిస్తాయి. రక్షణ ఇవ్వవు కానీ పాపమును ఎత్తి చూపిస్తాయి. యాకోబు గ్రంథంలో యాకోబు ఒక ఉదాహరణ ఇస్తూ అద్దముతో పోల్చాడు దేవుని యొక్క వాక్యమును. దేనితో పోల్చాడు? అద్దముతో పోల్చాడు. అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఎక్కడ లిప్స్టిక్ ఎక్కువైంది, ఎక్కడ లిప్స్టిక్ తక్కువైంది కనిపిస్తుంది. లేదా ఎక్కడ పౌడర్ ఎక్కువైంది, ఎక్కడ పౌడర్ తక్కువైంది అని కనిపిస్తుంది. అద్దం వచ్చి క్లీన్ చేసేయగలరా? చేయలేదు కదా. సో ఈ ఆజ్ఞలు అన్నవి కూడా ఒక అద్దము వంటివి. దేవుని యొక్క వాక్యం అనేది ఏంటి? ఒక అద్దము వంటిది. ఇది మన యొక్క పాపములను ఎత్తి చూపిస్తుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? సరి చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. రైట్? ఎప్పుడైతే సరి చేసుకుంటామో, క్లీన్ చేసుకుంటామో మనం మంచిగా అందంగా కనిపిస్తాం. యూనో మన అందరం కూడా ఎవరి యొక్క స్వరూపమందు చేయబడ్డాం? దేవుని యొక్క స్వరూపమందు సృష్టించబడ్డాం. రైట్? సో మనం దేవుని యొక్క స్వరూపమందు సృష్టించబడినప్పుడు ఈ అద్దం అనేది మన జీవితంలో లేకపోతే మనం ఎలా ఉంటాం తెలుసా? ఆ దేవుని యొక్క స్వరూపమును కాకుండా మన సొంత స్వరూపాలు పెట్టేసుకొని కూర్చుంటాం. ఈ అద్దం అనేది వచ్చింది కనుకనే మనం దేవుని యొక్క స్వరూపంలోనికి వెళ్ళడానికి ఇది మనకి మార్గము చూపించింది. మనం పరిశుద్ధంగా మనం జీవించడానికి, మన పాపములను మనకు తెలిసి మనం మంచి మార్గంలో నడవడానికి ఈ యొక్క వాక్యం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఆయన ఇస్తూ లేవ్యాకాండంలో ఇవన్నీ చెప్తూ, లేవ్యాకాండం మొత్తానికి ఒక కీవర్డ్స్ ఏంటి అంటే నేను పరిశుద్ధుని కూడా కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. అది మరీ క్లియర్గా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. రోమిలకు 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఒక మాట, చాలండి. ధర్మశాస్త్రము వల్లనే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోతుంది. ఇవన్నీ నేను చెప్పే కాదు, వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడే మన పాపం అనేది మనకి తెలుస్తుంది. సో మనం ఒకవేళ ఇన్ కేస్ మనం అనుకుంటూ ఉండొచ్చు, నేను దేవుళ్ళో సరిగ్గా ఎదగలేకపోతున్నాను, దేవుళ్ళో మంచిగా ఉండలేకపోతున్నాను, నాకంటే ఇతరులు బాగా పాటలు పాడగలుగుతున్నారు, నాకంటే ఇతరులు బాగా చేయగలుగుతున్నారు అని అనుకుంటున్నారా మీరు? ఒకవేళ అలా ఉందనుకోండి, ఇందాక అక్క ఒక మాట క్విజ్ పెట్టినప్పుడు అక్క కూడా ఉంది, భయపడుతున్నారండి ఆన్సర్లు చెప్పడానికి. తెలుసు కదా కానీ చెప్పడానికి భయపడుతున్నాం. ఏంటి మనం చెప్పేది? దేవుని యొక్క వాక్యమేనా? ఇది నువ్వు చదువుతున్నావు, నీ పక్క అమ్మాయి చదువుతుంది, కానీ పక్క అమ్మాయి సమాధానం చేస్తుంది, నువ్వు చెప్పలేకపోతున్నావు. వై మనం అనుకుంటూ ఉంటాం మన బలహీనులు
లేదంటే నాకు భయం ఎక్కువ, ఎస్పెషలీ చిన్నపిల్లలు, నాకు భయం ఎక్కువ, ఏం చేయలేను. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒకానొక టైంలో ఇలాంటి ఒక బలహీనుని చూసి ప్రభువైన యేసుక్రీస్తు అనుకున్నాడు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాటలు ఉంటుంది తెలుసా. ఇప్పుడు మనం కూడా మన స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ మనల్ని అప్పుడప్పుడు కొంచెం తక్కువగా చూడడం, లేదంటే మనకు ఉన్న ఎపీరియన్స్ని బట్టి తక్కువగా చేయడం, లేదంటే మనకు ఉన్నటువంటి మనం సరిగ్గా చదవలేదు అనుకోండి, చదవలేదురా అని అంటే ఎప్పటికీ చదవం మనం. ఇలాంటి మాట ఎదుర్కొంటూ ఉంటాం కదా. సేమ్ అలానే యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు దారి మార్గమున వెళ్ళుచుండగా, వాక్యం చెప్తుంది 9వ అధ్యాయం 1వ వచనం, దారి మార్గమున వెళ్ళుచుండగా పుట్టిక గుడ్డివాడు ఒకడు కనబడ్డాడంట. శిష్యులు వెంటనే రెస్పాండ్ అయిపోయారు. క్వశ్చన్ అడిగేస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తుని, ప్రభువా వీడు పుట్టిక గుడ్డివాడుగా ఉన్నాడే, అది వీడు చేసిన పాపమా వీళ్ళ యొక్క తల్లిదండ్రులు చేసిన పాపమా అని క్వశ్చన్ అడిగారు. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనుషుల ఆయనలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని ఒక బలహీనతగా చూశారు. సో శిష్యులైన వారు ఫస్ట్ చూడగానే ప్రభువా వీడు పుట్టుక గుడ్డివాడు కనుక బలహీనత కనబడుతూ ఉంది, రైట్. రెండోది, అది వీడు చేసిన పాపమా, పాపాన్ని చూస్తున్నారు వాళ్ళు. అంటే వీడేదో పాపం చేసి ఉంటాడు కాబట్టి వీడు గుడ్డుడు అయిపోయాడు అని అనుకుంటున్నారు. మూడోదిగా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి, ఇది తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడుగుతున్నారు. అంటే ఆ తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల వీడికి శాపం తగిలింది అని చెప్పేసి వీళ్ళు చూసిందల్లా కూడా వాళ్ళు బలహీనతని, ఆడలో ఉన్నటువంటి పాపమును, ఆడలో ఉన్నటువంటి శాపమును ఏం చూశారు చెప్పాలి. బలహీనత, పాపము, శాపము. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటూ ఉన్నారు అప్పుడు 3వ వచనంలో, 9వ అధ్యాయం 3వ వచనంలో, అది వీడు చేసిన చెప్పండమ్మా. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాను. హల్లెలూయా. యు ఆర్ ఫర్ ఎ రీజన్. మనమందరం కూడా ఒక కారణమునకు దేవుడు మనల్ని లోకమునకు పంపించాడు. హల్లెలూయా. మనుషులు అలా చూస్తారు, కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు, అది వీడు చేసిన పాపం కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు. దేవుడు చూసే విధానం ఎలా ఉందో తెలుసా, దేవుని యొక్క మహిమ వీళ్ళలో ప్రత్యక్షపరచబడ్డానికి. అంటే మనుషులు బలహీనతలు చూస్తున్నారు, కానీ దేవుడు ఏం చూసాడు తెలుసా, ఆ బలహీనతల నుంచి రేపు వీడు బలమైనటువంటి వాడుగా మార్చేది దేవుడు చూస్తున్నాడు. మనుషులు పాపాలను చూస్తున్నారు, రైట్. రేపు ఉదయం వీడు దేవునిలోనికి వచ్చిన తర్వాత వీడు నడిచేటువంటి పరిశుద్ధ మార్గమును దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులైన వారు శాపాలు చూస్తూ ఉన్నారు. దేవుడు రేపు ఉదయాన్నే ఆ శాపాల నుంచి గొప్ప సాక్షులుగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు బలహీనులుగా మీరు ఉన్నారా, లేదా ఇతరులు మిమ్మల్ని అలా చూస్తూ ఉన్నారా, అది వాళ్ళ మనుషులు అలాగే చూస్తారు, కానీ దేవుడు ఎలా చూస్తాడు తెలుసా, ఆయన యొక్క మహిమ నీ జీవితంలో బ్లోయింగ్. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్దాం అందరూ. నా జీవితంలో కూడా అదే పరిస్థితి. ఇన్క్యూరబుల్ డిసీజ్ అంటే ఒక నివారణ లేనటువంటి వ్యాధి, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. ఇప్పటికీ మీరు వెళ్ళి కాండి గూగుల్లో చేసుకోండి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. నేను పూణేలో లోనావాలో ఉన్నా, 9 నెలల కోర్సు ఎస్బిఎస్ అని. ఖాళీ ఉండదు, 15 గంటలు 16 గంటలు ఓన్లీ ఇదే. రోజు నుంచి సాయంత్రం వరకు ఇంక అదే పని. మా అయితే 3 hours 4 hours పడుకోవాలి. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎలాంటిది తెలుసా, ఇలా పడుకుంటే లెగడానికి అవ్వదన్నమాట. ఇంకా నేను లెగాలంటే నేను మైండ్లో ఆలోచన చేసుకొని నా సిగ్నల్స్ ప్రాసెస్ కింద పంపించుకుంటే కాళ్ళు లెగుస్తుంది. కాళ్ళు లెగించిన గ్యాప్లో అలా వెళ్ళి నరకపు గేట్లు అలా చూసి వచ్చేవాడిని. అంత ఘోరమైన పెయిన్ అనమాట. అంటే అది ఇంకా 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 ఈజీగా చెప్పాలంటే అది ఎలా ఉందంటే, స్పైన్ ఉందా మనకి, వెన్ను పూసలు ఉన్నాయి కదా, పూసలు అంటారు కదా, పూసలు వెన్నుకి. ఆ పూసలని ఒక పూస అయిపోద్ది. రిబ్ కేజ్ ఉందా, రిబ్ కేజ్ అలా ష్రింక్ అయిపోద్ది, ఇలా ముడుచుకుపోతుంది. ఆ స్పైన్ ఇలా దిగిపోద్ది కిందకి, సింగిల్ స్పైన్ అయిపోద్ది కదా, ఇంకా పూసలు ఉండవు. సింగిల్ స్పైన్ అయిపోయి అది అలా దిగిపోద్ది, రిబ్ కేజ్ అంతా ఇలా ష్రింక్ అయిపోతుంది. నడ్డానికి ఓపిక లేదు. బాత్రూమ్కి వెళ్ళాలంటే 20 నిమిషాలు పట్టేది. టాయిలెట్కి మిడ్నైట్ లేచి టాయిలెట్కి వెళ్ళి రావడానికి 20 minutes పట్టేది. ఎందుకంటే అడుగు తీసి అడుగు ఇటుపక్క రోబోట్లో నడిచేవాడిని. చాలా మాట్లాడేవారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు అయితే బాల్ అలా వస్తుండేది, నాకు కనబడుతుండేది. అక్కడి నుంచి ఒంగోని తీయడానికి లేదు. ఇప్పుడు తీస్తానులేండి. అప్పుడు ఇలా వస్తుంటే తీయడానికి లేదు. ఏం నాకు అర్థమయ్యేది కాదు, ఏమవుతుందో తెలియదు.
స్పోర్ట్స్ డే వచ్చేది, అందరూ వాలీబాల్ ఎగిరెగిరి కొడుతున్నారు. ఒకప్పుడు నేను ఎగిరెగిరి కొట్టేవాడిని, ఇప్పుడు వాలీబాల్ ఎగరడానికి లేకుండా పోయింది. అందులో లేదు ఇంకా. ఎందుకు అంటే ఇంకా నాకు ఏమవుతుందో తెలియదు అసలు. అది జబ్బు అప్పుడు కూడా నాకు తెలియదు ఏంటని. 3 months అయింది, మాకు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్లో ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆర్థో వాడి దగ్గరికి వెళ్ళాం. ఆర్థో అంటే బోన్ స్పెషలిస్ట్. ఆ దగ్గరికి వెళ్తే ఆడు అన్నాడు, ఏదో చూసాడు, చాలా ఎంఆర్ఐ స్కానింగ్లు, అన్ని స్కానింగ్లు జరిగాయి, కానీ దానికి ఏం రెస్పాన్స్ ఆయనకి తెలియట్లేదు. ఆయన అంటాడు, ఏం లేదు, లైఫ్ టైం యోగా, లైఫ్ టైం స్విమ్మింగ్ చేసేసే, క్లాసులు తీసుకో, ఇంక అదే నీకు అవుతుంది, మందులే ఇవ్వలేదు. అన్ని స్కానింగ్లు చేసి అన్ని ₹1000 ఖర్చు పెట్టి మెడిసిన్ కూడా ఒకటి పంపించాను నన్ను బయటికి. తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. సరే ఏదైనా నర్వ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నర్వ్స్లో కూడా ఏ ప్రాబ్లం లేదు, అది కూడా బాగానే ఉంది, అది కూడా సెట్ అవ్వలేదు. ఏం తెలియదు, వాళ్ళకి తెలియదు, ఏం తెలియట్లేదు. ఒకటే చెప్తున్నారు, లైఫ్ టైం యోగా, లైఫ్ టైం స్విమ్మింగ్ తీసేసుకున్నానా అని. సరే అని వచ్చేసాను, అయిపోయింది. సరే ఇంక ఇది అంతా కాదులే అని చెప్పి డాడీ వాళ్ళు ఒకటి ఉన్నారు, సర్లే నువ్వు ఇంకెళ్ళకలే, ఇక్కడ ఉండిపోయి ఏదో ఒకటి చేద్దాం, నెమ్మదిగా సేవలో ఇలాగా హెల్ప్ చేద్దు చర్చిలోని, అక్కడికి వెళ్ళి అంత కష్టపడ్డాం ఎందుకని చెప్పేసి అంటే, లేదులేండి వెళ్తాను ఎలాగోలాగా, ఏదో కష్టపడితే అక్కడికి వెళ్తే మంచిగా ఉంటుందిలేండి అని చెప్పేసి ఇంకా రేపు వెళ్ళిపోతున్నాను. ముందు రోజు మా అంకుల్ వాళ్ళు కాల్ చేసి, పలానా ర్యూమటాలజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళి కలు అని చెప్పేసి అన్నారు. సరే ఇంకెంత అయింది కదా, ఒకసారి కలిస్తే పోయేది కదా, అలాగో రిపోర్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మా అయితే అవే స్కానింగ్లు చెప్తారు, ఉన్నాయి కదా అని పట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన చూసి, ఆయన నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా లేదు, సగం చెప్పాను. ఈ లోపు ఆయన ఏవేవి అనిపిస్తున్నా ఆయన చెప్పుకొచ్చాడు మొత్తం, అది పలానా పలానా పలాని. అవును సార్, అదే సార్, కరెక్టే సార్ అన్నాను. అయితే పంచే ఉండిపోయి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు. లేదు సార్, నాకు లోనావాళ్ళలో ఉంటాను, నేను అక్కడికి వెళ్ళిపోవాలి అని అడిగితే, సరే అయితే పూణేలో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, నేను నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వు, వెళ్ళి అడిగి వెళ్ళి అని చెప్పేసి అని నంబర్ ఇచ్చారు. నేనేమనుకున్నా, ఒకవేళ డైలీ కనుక ఈ యొక్క ట్రీట్మెంట్కి వెళ్ళాలి, లోనావాళ్ళ నుంచి పూణేకి 70 kilometers, డైలీ అప్ అండ్ డౌన్ అంటే కష్టం, నాకున్నటువంటి వర్క్లలో ఇంకా కష్టం. నేను అనుకున్నా సరే రోజుకి కాకుండా ఏదో వీక్లీ వన్సో లేదంటే మంత్లీ వన్సో అంటే ఓకే ట్రీట్మెంట్ చేయించుకుందాం, డైలీ అంటే కష్టం, వీక్లీ 2-3 days అయినా సరే కష్టం, ఇంక వద్దులేండి వెనక్కి వచ్చేద్దాం అని వెళ్ళాను. ఆయన చూశాడు, ఆయన కూడా ఏం చెప్పలేదు, స్కానింగ్లు కూడా చూడలేదు, ఆయన ఏదో ఇచ్చాడు మెడిసిన్, వెళ్ళిపో అన్నాడు. 3 months తర్వాత రాన్నాడు మళ్ళీ. ఆ ఫోన్లే ప్రభా సమయం ఇచ్చావు నాకు వాక్యం చదువుకోవడానికి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి నేను నా SBS, నా బిబ్లికల్ స్టడీస్లో నేను చదువుతూ కూర్చున్నా. 1 week అయింది, 2 weeks అవుతుంది, నెమ్మదిగా బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, కొంచెం ఒంగోగలుగుతున్నాను, పిండగలుగుతున్నాను బట్టలు. అప్పుడు కూడా బట్టలు ఉతకడానికి వేరే ఉతికేవాడు, నెమ్మది పిండుకుంటున్నాను. నాకేమో వర్క్ డ్యూటీ, లంచ్ క్లీనప్ వేసేవాడు, అండాలు కడగాలి పెద్దవి, అవన్నీ కడుగుతూ ఉన్నాను. సరే మొత్తానికి ఏదో ఒకటి అలా బాడీ స్లో ఫ్లెక్సిబుల్ అవుతుంది. 3 weeks అయింది, నెమ్మదిగా ఇదేంటి క్యూరే లేదు డిసీజ్కి అన్నారు, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అన్నారు. తీరా చూసరికి అప్పుడంటే రోబోట్లో నడిచాను. దేవుని యొక్క వాక్యంలో లోతైనటువంటి మర్మాల్లోకి వెళ్తున్న కొద్దీ దేవుడు ఆ లోతైనటువంటి మూలుగులను ముట్టి బాగు చేశాడు. హల్లెలూయా. 3 weeks కాస్త 3 weeks నుంచి బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందంటే, మళ్ళీ బ్యాడ్మింటన్కి వెళ్ళిపోయాను, మళ్ళీ వాలీబాల్, మళ్ళీ క్రికెట్, ఇంక స్టార్ట్. 3 months తర్వాత రమ్మన్నాడు ఆయన. 3 months తర్వాత ఆయన ఫోన్ చేశాను, సార్ చెప్పారు కదా రమ్మని, బాడీ బాగానే ఉంది నాకు, రమ్మంటారని అడిగితే, పలానా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుని రా అన్నాడు. సరే చేయించుకొని అవన్నీ రిపోర్ట్స్ అన్నీ వాట్సాప్లో పెట్టగానే, ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవి ఏం లేవరా అబ్బాయి, అది ఎలాగైందో నాకు కూడా తెలియదు, మొత్తానికి ఆ క్యూర్ ఏదైతే ఎలాగో క్యూర్ అయిపోయా మొత్తానికి అని చెప్పేసి ఒక మాట చెప్పేశాడు ఆయన. ఏది కూడా లేదు బ్లడ్ రిపోర్ట్స్లో కానీ ఎందులో కూడా. దేవుడు అలాంటి క్యూర్ లేనటువంటి, నివారణ లేనటువంటి వ్యాధిని కూడా దేవుడు నయం చేశాడు. ఎందుకు? ఈరోజు మీ ముందర నిలబడి దేవుని యొక్క వాక్యం నాకు బోధించడానికి వచ్చినటువంటి అవకాశం. హల్లెలూయా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గాడ్స్ పర్పస్. అలాగ మనల్ని బలహీనులుగా చూడొచ్చేమో జనాలు, కానీ రేపటి ఒక గ్రేటర్ పర్పస్ కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రేటర్ పర్పస్లో మీరు నిలబడాలి అంటే మీ చేతులు ఏముండాలి? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. రెండవదిగా, సెకండ్ది, ఈ యొక్క ఆజ్ఞలు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్తుంటాడు, నన్ను ప్రేమించు వారందరూ నా ఆజ్ఞలను గైకొనుడి. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను. ఆయన ప్రేమించేవారంటే ఏం చేయాలంట? ఆయన యొక్క జ్ఞాపకం చేసుకుంటాం. వెళ్ళాలి. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం. ఫస్ట్ థింగ్ మనం ప్రేమిస్తాం అనుకుంటాం. వీ లవ్డ్ హిమ్ బికాజ్ హీ లవ్డ్ ఫస్ట్. వాక్యం చెప్తుంది
మనం ఆయన ప్రేమిస్తున్నాం అంటే ఆయన ముందుగా మనల్ని ప్రేమించడం కనుక ఆయన మనం ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమించినప్పుడు ఏం చేయాలి? అర్థమవుతుందండి? తెలుగు వచ్చి అందరికీనా? ఓకే. దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించాలి. ఎప్పుడు? ఆయన ప్రేమిస్తున్నాం అంటే. ఎంతమంది ఆయన ప్రేమించేవారుగా ఉన్నారు ఈరోజు? ఉన్నారా లేదా? ఆయన ప్రేమిస్తున్నారు లేదా? లేదా బయట ఎవరిని ప్రేమిస్తున్నారా? చెప్పండి. ఆయన ప్రేమిస్తున్నారు లేదా? ఆయన ప్రేమిస్తే బయట ఎవరిని ప్రేమించకూడదు. హల్లెలూయా. వన్ కండిషన్, వన్ లవ్, అన్కండిషనల్ లవ్. అది కేవలం ఆయనకే చెల్లుతుంది. ఆయనకి మాత్రమే అది ఇవ్వాలి. మా వైఫ్ని ఎంతో ప్రేమిస్తాను, కానీ ఆమె కంటే ముందు ఎవరిని పెడతాను? నేను దేవుణ్ణి పెడతాను. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. నేను ఒక్కడనే దేవుడిని. రైట్? ఆజ్ఞను మనం ఒక్కొక్కటిగా మనం చదువుకుంటూ వెళ్తే, డీప్గా మనం చదివినప్పుడు ఒక్కొక్క ఆజ్ఞను ఏం కనిపిస్తుంది తెలుసా? మూడవది, దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆయన యొక్క గుణాతిశయములు కనబడతాయి, ఆయన యొక్క గుణాలు కనబడతాయి. ఒక్కొక్క ఆజ్ఞను మనం చూసుకుంటూ వెళ్తే, ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? దేవుడు ఒక్కడే దేవుడు. దేర్ ఇస్ నో అదర్ గాడ్, ఓన్లీ వన్ గాడ్. మనం నమ్మే దేవుడు ఒక దేవుడే ఉన్నాడు. మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు. మిగతా వాళ్ళు అసలు ఆ పదానికి కూడా అర్హత లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. బికాజ్ ఎందుకు ఒక దేవుడే ఉన్నాడు మనకి అంటే, మిగతా ఏవి కూడా జీవం లేదు కాబట్టి. మనం నమ్మే దేవుడు మాత్రమే జీవం కలిగిన దేవుడు కాబట్టి. దేవుడు రెండింటిని ఊదాడు. ఆయన ఊదినప్పుడు జీవవాయువు వచ్చిందంట. ఎవరికి? తిమోతి గ్రంథంలో ఏం చెప్తుంది తెలుసా? ఆయన మళ్ళీ ఊదాడు. ఆ ఊదినదే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఇందాక మీకు త్రోన్ గురించి చెప్పా, బ్లూ కలర్లో ఉంది అని. మీరు ఎప్పుడైనా మ్యాచ్ స్టిక్ వెలిగించారా? మధ్యలో ఏ కలర్ కనిపిస్తుంది? బ్లూ కలర్ కనిపిస్తుంది. చుట్టూ ఏముంటుంది? అక్కడ బ్లూ కలర్ ఎందుకు వస్తుంది తెలుసా? సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ బ్లూ కలర్ ఎందుకు వస్తుంది ఆ మ్యాచ్ స్టిక్లో? అది ఆక్సిజన్తో కంబషన్ అవుతుంది కాబట్టి బ్లూ కలర్. చెప్పలేదా మీకు ఎప్పుడైనా ఇది? ఫైర్ బ్లూ కలర్ ఎందుకు వస్తుంది అంటే, అది ఆక్సిజన్ అందులోని రియాక్ట్ అవుతుంటుంది, అందుకే బ్లూ కలర్ వస్తుంది. ఆక్సిజన్ దేనికి సాదృశ్యం? జీవంకేనా? అంటే మనం నమ్మే దేవుని యొక్క సింహాసనం ఏ రంగులో ఉంది? నీలపు రంగేనా? అంటే జీవం కలిగిందేనా? ఆక్సిజన్ అక్కడ ఉంది. ఆక్సిజన్ మనకి ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. సో నీలపు రంగు చాలా ఇంపార్టెంట్. అలాగని రోజు బ్లూలో వేసుకొని తిరగమని చెప్పట్లేదు. ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను. సో ఆ త్రోన్ అనేది మీరు దానియేలు చూసినప్పుడు, దానియేలుకి త్రోన్, ఆ యొక్క సింహాసనం ఎలా కనబడింది అంటే, ఒక పెద్ద అగ్నిలా కనిపించింది. ఒక ఫ్లేమ్ కనిపిస్తుంది. ఫ్లేమ్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మ్యాచ్ స్టిక్లో వచ్చే ఫ్లేమ్. అందుకే దాంతో పోల్చి చెప్పాను. సో మధ్యలో బ్లూ కలర్ సింహాసనం అనేది ఉంది. ఆ సింహాసనం పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము గైకొనే వారుగా ఉండాలి. సో ఒక్కొక్క ఆజ్ఞ, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఏం చెప్పాను? ఫస్ట్ది అది కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తున్నాము అంటే, ఆజ్ఞలు అనేవి కూడా మన యొక్క పాపములను ఎత్తి చూపే విధముగా ఉన్నాయి. రెండవదిగా, ఆయన మనం ప్రేమిస్తున్నాం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. మూడవదిగా, ప్రతి ఆజ్ఞ వెనక ఆయన యొక్క గుణాతిశయములు, క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. ఒక మాట నేను ముగిస్తాను, ఇంకా టైం అవుతుంది కనుక. రోమీయులకు 7వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. చాలండి. ఈ మాట మీరు చూసినట్లయితే ఆజ్ఞ గురించి చెప్తున్నాయి. ఏంటి? ఆజ్ఞ పరిశుద్ధమైనది, ఆజ్ఞ నీతి కలిగినది, ఆజ్ఞలు ఉత్తమమైనవి. ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ ఎవరు అసలు? ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ ఎవరివి? ఇందాక నేను చెప్పాను, లేవియా కాండంలో నేను పరిశుద్ధుని కనుక దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. ఆయన మనల్ని ప్రేమించి, ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన మనల్ని ఫస్ట్ ప్రేమించాడు కనుక ఆయన యొక్క కుమారుని పంపించి ఆయన యొక్క నీతిని మనకి ఇచ్చాడు. అవునా? ఆయన యొక్క నీతిని మనం ధరించిన వారుగా ఉన్నామా? నీతి వస్త్రమును మనం ధరించిన వారుగా ఉన్నామా? ఆ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుంది? ఆజ్ఞ కూడా నీతి కలిగినది. మనం నమ్మే దేవుడు ఒక్కడే దేవుడు.
ఒక్కడే దేవుడు కనుక ఆయన ఉత్తముడై ఉన్నాడు. ఈ యొక్క ఆజ్ఞ కూడా ఉత్తమమై ఉంది. అర్థమవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి ఈ ఆజ్ఞలన్నిటికీ కూడా. అక్కడ కీర్తనలు 119లో కానీ చాలా విషయాలు రాస్తున్నాయి ఆజ్ఞల గురించి. ఆజ్ఞలు, నా యొక్క ధర్మశాస్త్రం, నా యొక్క శాసనం అనేది యథార్థమైనది. ఇట్స్ ఎ క్యారెక్టరిస్టిక్, యథార్థమైనది అనేది. అవును కదా? అదే దేవునికి కూడా అదే క్యారెక్టరిస్టిక్ ఉంది. అలా ఒక్కొక్కటి కూడా మనం చూసుకుంటూ పోతే చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? ఈ ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనము తీసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు అన్నారు. ఆజ్ఞలను పాటించిన ఎడల మనం కూడా పరిశుద్ధులమే. ఆయన ఆజ్ఞ నీతి కలిగింది, ఆయన నీతి కలిగిన వాడు. ఆజ్ఞలు పాటించినప్పుడు మనం కూడా నీతి కలిగిన వారము, నీతిమంతులమై ఉన్నాం. సో ఆజ్ఞలు అనేవి మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని దేవునితో సమానులుగా చేస్తాయి. దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనలో ఇన్బిల్డ్ చేస్తాయి, ఇంపార్ట్ చేస్తాయి. హల్లెలూయా. సో క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మనలో, ఇందాక నేను చెప్పాను కదా, క్యారెక్టర్ అనేది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఎవరిచ్చింది? ఎలాగిస్తాడు దేవుడు? ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఆయన వల్లే మనము కూడా జీవిస్తాం. హల్లెలూయా. ఆయన వల్లే మనము కూడా జీవిస్తాం. సో ప్రతి క్యారెక్టర్ మీరు ఇంటికి వెళ్ళాక ఈ 10 ఆజ్ఞలు మళ్ళీ చదవండి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదవండి. దేవుడు మీకు ఆ యొక్క క్యారెక్టరిస్టిక్ వల్ల ఏం రివీల్ చేస్తున్నాడో చూడండి. ఉత్తమమైన వాడు ఒకడే దేవుడు. మనం కూడా ఒక్క దేవుడిని నమ్మితే మనం కూడా ఉత్తములుగా మనం ఉంటాము. నన్ను తప్ప వేరే ఏ ఒక్క విగ్రహాలను కూడా మీరు పూజించకూడదు. ఎందుకంటే జీవం లేనిది. మన దేవుడు జీవం కలిగిన వాడు. మన ఆయన పూజించిన మనం కూడా జీవం కలిగిన వారుగా మనము ఉంటాము. మూడవదిగా, ఆయన యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎందుకు? దేవుడు మాట గురించి అనేక మార్లు వాక్యంలో చెప్పుకుంటూ వచ్చాడు. మన యొక్క నాలుక అనేది చాలా డేంజర్ అంట, వాక్యం చెప్తుంది. రైట్? ఆయన యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అన్నది. విచ్ మీన్స్ మనం సత్యమును పలికేవారుగా ఉండాలి. మన దేవుడు సత్యవంతుడు. ఈ యొక్క ఆజ్ఞ సత్యమై ఉంది. మనం మాట్లాడే మాటలు కూడా అలాంటివే ఉండాలి. అలా ఒక్కొక్కటి ఆజ్ఞ మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఒక్కొక్కటి మనం పాటించినప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్స్లో మనం కూడా నడుస్తాం. ఎటువంటి క్యారెక్టర్? దేవుని వంటి క్యారెక్టర్ మనం కలిగి నడవగలము. హల్లెలూయా. మీరందరూ మీ క్యారెక్టరిస్టిక్స్లో నడవాలనుకుంటున్నారా? దేవుని క్యారెక్టరిస్టిక్స్లో నడవాలనుకుంటున్నారా? దేవుని క్యారెక్టరిస్టిక్స్లో నడవాలంటే అబద్ధాలు ఆడకూడదు. మరి ఆడతారు ఇక్కడి నుంచి? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇతరులపైన కోప్పడినా సరే, నీ సహోదరుని పైన కోప్పడినా సరే అది నరహత్య చేసినట్లే అంట. అందరూ అనుకుంటారు పాత నిబంధనలో ఆజ్ఞలు చాలా ఎక్కువ ఉన్నాయి, అన్నీ మనం పాటించలేమని. కొత్త నిబంధనలో దేవుడు ఇంకా కష్టంగా చేశాడు దాన్ని. హల్లెలూయా. చెడ్డ పని చేయకూడదు అని ఉంది. నీ యొక్క ఆలోచన కూడా చెడ్డది అవ్వకూడదు అన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివిన తర్వాత ఆలోచన కూడా చెడ్డగా ఉండకూడదు, మంచిగా ఉండాలి ఎప్పుడైనా సరే. దేవుని యొక్క ప్రేమను మనము చిగురించి చేసేవాడు అర్థం కాదు. ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడా చివరిగా ఈ యొక్క మాటతో నేను కంక్లూడ్ చేస్తాను. ఐ వాంట్ కీబోర్డ్ ప్లేయర్ వచ్చేసాను. అయితే ఈ 10 ఆజ్ఞలు కూడా దేవుడు 2 విధాలుగా మార్చాడు. వినే ఉంటారు మీరు. 2 విధాలుగా, 2 విభాగాలుగా దేవుడు ఇచ్చాడు. 2 కేటగిరీలో పెట్టాడు. మొదటి 4 ఆజ్ఞలను ఒక కేటగిరీలో పెట్టాడు. మిగతా 6 ఆజ్ఞలను ఒక కేటగిరీలో పెట్టాడు. ఏంటి ఫస్ట్ కేటగిరీ? అది కాదు, మొదటి నాలుగు ఏవైతే ఉన్నాయో, ఒకటే దేవుడు, నన్ను తప్ప వేరే ఇంకెవరిని కూడా మీరు పూజించకూడదు. మూడోది, నా యొక్క దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది విశ్రాంతి దినము. ఈ 4ని కూడా దేవుడు ఒక విధంగా పెట్టాడు. ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏం తెలుసా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి సేవించుడి, ఆరాధించుడి అని చెప్తుంది. ఇదొక్కటే ఆ 4కి సమానం. అర్థమవుతుందా? మొట్టమొదటిది ఒక్కడే దేవుడు, మనం ఒక్కడనే దేవుడిని ఆరాధించాలి. రెండవది, నన్ను తప్ప ఇంకెవరిని కూడా మీరు ఆరాధించకూడదు. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. పూర్ణ అంటే కంప్లీట్, వేరే ఏ ఒక్క విగ్రహాలు కూడా లేదు. మూడవదిగా దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. ఎప్పుడున్నా దేవుని స్తుతించాలి, ఆరాధిస్తూనే ఉండాలి. 4వది విశ్రాంతి ఇందులోకి ఎందుకు వచ్చింది అంటే, దేవుడు 6 దినములు కష్టపడి 7వ దినం ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్తున్నటువంటి మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలోనే విశ్రాంతి దొరుకుతుంది. అందుకే ఆదివారం పూట మనం ఇక్కడికి వచ్చి వర్షిప్ చేస్తాం దేవుణ్ణి. అందుకే పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి. మిగతా 6 ఉన్నాయి చూసారా, అది 2వ కేటగిరీలో వస్తుంది. 2వ కేటగిరీలో వచ్చేటువంటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. ఎంతమంది ప్రేమిస్తారు నిజంగా? మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎంత అందంగా మనం మురిసిపోతూ ఉంటామో, పక్క వాళ్ళు మనం ఎప్పుడైనా తక్కువగా కానీ లేదంటే వేరే విధముగా కానీ అలా చూస్తున్నామో లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఇతరులను కూడా మనం ఎంతగా మురిసిపోతుంటే ఇతరులను చూసినప్పుడు కూడా అలానే మురిసిపోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని యొక్క స్వరూపం మందు చేయబడ్డారు. సో అక్కడే నీ క్యారెక్టర్ అనేది డిసైడ్ అయిపోతుంది. ఒకటి, దేవునితో నువ్వు స్ట్రైట్గా ప్రేమించేవాడిగా నువ్వు ఉన్నావా? రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించేవాడిగా ఉన్నావా? సో దిస్ ఈజ్ వాట్, ఇది వెర్టికల్ రిలేషన్షిప్. ఫస్ట్ 4 వెర్టికల్ రిలేషన్షిప్. సెకండ్ ఏంటి? హారిజాంటల్ రిలేషన్షిప్. ఇది కరెక్ట్గా ఉంటే ఇది కరెక్ట్గా ఉంటుంది. ఆజ్ఞలు సరిగ్గా మనం దేవుని కోసం పాటించినప్పుడు మన ఇతరులతో కూడా మనము అలానే అటువంటి క్యారెక్టరిస్టిక్స్లో మనం ఉండగలం. హల్లెలూయా. అటువంటి క్యారెక్టరిస్టిక్స్లో మనం ఉండాలి. ఈ యొక్క హారిజాంటల్ కూడా దేవుని వలె, దేవుని యొక్క స్వరూపం వలె మనం కూడా ఉండగలం. సో ఆయన ప్రేమను మనం అందరం కూడా హృదయంలో పెట్టుకునేవారుగా ఉండాలి. ఆ యొక్క ప్రేమను ఇతరులకు పంచేవారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తుంటుంది. ఇందాక బలహీనతల గురించి అన్ని మాటలు చెప్పాను. ఆ బలహీనతల్లో 13వ అధ్యాయం 1 కొరింథీయులో ఒక మాట ఉంది. ఏంటి అంటే, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమవుతుందంట. అంటే కంప్లీట్నెస్ ఎప్పుడైతే వస్తుందో, నీ జీవితంలో ఏదైతే కంప్లీట్నెస్ లేదో, ఏ దుఃఖం ఉందో, బాధ ఉందో, డిప్రెషన్ ఉందో, ఏది ఉందో, కంప్లీట్నెస్ వచ్చినప్పుడు నీ యొక్క ఇన్కంప్లీట్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్పాను కదా అని దేవునికి మంచిగా ఆరాధన చేసి మీ హోంవర్క్ ఇన్కంప్లీట్ చేస్తే కంప్లీట్ అవ్వదు. హోంవర్క్లు కంప్లీట్ అవ్వవు. నీ యొక్క సెల్ఫ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. దేవుడి యొక్క కంప్లీట్నెస్, పరిపూర్ణత ఆ 13వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆ 13వ అధ్యాయం అంతా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుతుంటుంది. 1 కొరింథీయులు 13వ అధ్యాయం. ఆ యొక్క మొత్తం సమరీని మీరు చూస్తే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమే నీ జీవితంలోకి వచ్చిందనుకో, నీ జీవితంలో ఏదైతే పరిపూర్ణం కాని ఉన్నాయో అవన్నిటిని కూడా దేవుడు పరిపూర్ణం చేస్తాడు. అంటే బలహీనత మన జీవితం ఉండదు. దేవుడి ప్రేమ మన హృదయంలో ఉంటే బలహీనత మన జీవితంలో ఉండదు. హల్లెలూయా. ఆ ప్రేమను మనం హృదయంలో పెట్టుకొని ఇతరులకు రుచి చూపేవారుగా మన జీవితంలో మనం ముందుకి వెళ్ళాలి. హల్లెలూయా. 10 ఆజ్ఞలు అనేవి కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, మనల్ని ప్రేమించాడు కనుక మనకి ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని అలానే ప్రేమించాలి వెర్టికల్గా. అట్ ద సేమ్ టైం ఆజ్ఞలు పాటించిన వారిగా ఉన్నప్పుడు ఇతరులకు కూడా మనము ఆయన మనల్ని ప్రేమించిన విధముగా మనం ఇతరులను ప్రేమిస్తాం. ఆ ప్రేమను మనందరం కూడా హృదయంలో పెట్టుకోవాలి. ఆయన ప్రేమ ఎలాంటిదో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చూపేటువంటి ప్రేమ. ఇంకా చెప్పాలంటే 10 ఆజ్ఞలను దేవుని చేతిలో నెరవేర్చబడ్డాయి అంటున్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకమునకు దేనికోసం వచ్చారంటే, ఆ 10 ఆజ్ఞల్లో మనిషి ఎలా జీవించగలడో చూపించడానికి వచ్చాడు. ఆయన ఏ ఒక్క ఆజ్ఞని కూడా అతిక్రమించలేదు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటి కూడా ఆజ్ఞలలో నడిచాడు. అందుకే ఆయన ప్రేమస్వరూపి అయ్యాడు. ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు ఈరోజు. ఎలా ప్రేమ కలిగి జీవించగలము, దేవునితో ఎలా ప్రేమ కలిగి ఉండాలి, మనుషులతో దేవుడు ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఆయనకు ఎగ్జాంపుల్ చూపించాడు. ఈరోజు మనం ఆ ఎగ్జాంపుల్ని మనం హృదయంలో పెట్టుకొని ఆ యొక్క ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో కూడా అలానే ప్రేమను కలిగి ఇతరులకు రుచి చూపేవారుగా మనం ముందుకి వెళ్ళిపోవాలి. చాలామంది వర్క్ చేసుకుంటూ వర్క్ ప్లేసెస్లో ఉంటారు. చాలా ప్రెషర్ ఎదుర్కొంటూ ఉంటారు, మేనేజర్ల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి. బట్ లెర్న్ హౌ టు హ్యాండిల్. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చాలా రకాలైన మనం ఎదుర్కొంటూ ఉంటాం. బట్ లెర్న్. ఒకవేళ మీరు ఆలోచన చేయాలి, మీ ప్లేస్లో జీసస్ ఉంటే హౌ వుడ్ హీ రియాక్ట్? ఒక బండివాడు వచ్చి మన కార్ని గుద్దినప్పుడు, బండిని గుద్దినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒకవేళ జీసస్ ఆ ప్లేస్లో ఉంటే హౌ వుడ్ హీ రియాక్ట్? ఒక్కసారి మనం ఆలోచన చేసాం అనుకోండి, ఆయన చేసిన విధంగా మనకు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మనం చేయొచ్చు. దాట్స్ వాట్ వివేకము, విజ్డమ్ ఇస్. అది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనము ఆ యొక్క విజ్డమ్ పాత్రలోకి మనం వెళ్ళగలం. హల్లెలూయా. అందరూ లేచి నించొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు ఒక కమిట్మెంట్తో మనం వెళ్ళాలి. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, దేవుని యొక్క ప్రేమను మనము హృదయంలో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. కనుక ఈ పాట పాడుచుండగా వచ్చిన వారు నాతో కలిసి పాడండి, రానివారు నేను పాడిన తర్వాత నెక్స్ట్ లైన్ మీరు నాతో పాటు కలిసి పాడండి, సరేనా? ఈ యొక్క పాట పాడుచుండగా అందరూ కూడా
ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు క్లోజ్ యువర్ ఐస్. మీ యొక్క ప్రతి ఒక్క కళ్ళు కూడా మీరు మూయాలి. కళ్ళు మూసి మీ యొక్క హృదయంలో ఒకటే ఉండాలి, ఏంటి అంటే దేవుని యొక్క స్వరూపంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని జ్ఞాపకం చేసుకోవాలి, గుణాతిశయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలా దాన్ని మలుచుకోగలము, మన జీవితాన్ని ఎలా దాని ప్రకారంగా మనం జీవించగలము ఆలోచన చేస్తూ అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ కమిట్మెంట్తో ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇస్తా. ప్రభువా నా హృదయాన్ని మార్చమని చెప్పి ఒక కమిట్మెంట్ని మీకు మీరే సమర్పించుకొని ప్రార్థన చేయండి. ఈలోపు మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ మనం క్లోజ్ చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిస్తూ టేక్ అ కమిట్మెంట్. 2 నిమిషాలు మీ సొంత ప్రార్థన మీరు చేయండి. మీ యొక్క పెదవులు తెరిచి మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. గ్లోరీ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. అభిషక్తుడానికి వందనాలు, ప్రేమమయుడానికి వందనాలు, జాలిగల దైవమానికి వందనాలు. అయా నీ ప్రేమను నా హృదయంలో నింపు తండ్రి, నీకు వందనాలు. అట్టి ప్రేమను కలిగి ప్రభా నా జీవితంలో ముందుకు వెళ్ళే భాగ్యం దయచే తండ్రి, నీకు వందనాలు. ఆ ప్రేమను ప్రభా ఇతరులపై ప్రభా చూపే భాగ్యం నాకు దయచే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నా జీవితంలో నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క కల్మషమును, ద్వేషమును, ప్రతి ఒక్క పాపమును కూడా ప్రభా తీసివేసి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడువుటకు, నీ యొక్క ప్రేమ కలిగి జీవించుటకు అయ్యా అట్టి హృదయం నాకు దయచేయమని దేవుని అడుగుతూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా అనుకుందాం. దంబములేని హద్దులెరుగని ప్రేమ కురిపించి నావు, నిర్మలమైన నిస్వార్థ ప్రేమను మాపై కురిపించి నావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, నిధి లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురెప్పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మాహై. నాతో పాటు కలిసి పాడాలి. కంటి పాప, కంటి పాపను కాయురెప్పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాప, చంటి పాపను సాకువమ్మలా దాచెడి మాహై. నీవే నా తోడుగా, నీవేగా నీడగా తోడుగా, నీతోనే నేనును జీవింతూ, నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయురెప్పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాప, చంటి పాపను సాకు అమ్మలా
అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. డంబము లేని ప్రేమ ఆయనది, హద్దులెరుగని ప్రేమ ఆయనది, మత్సరపడినటువంటి ప్రేమ ఆయనది, పరిపూర్ణము చేయగలిగినటువంటి ప్రేమ ఆయనది. అందరూ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎట్టి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు, ఆ ప్రేమను మన జీవితంలో కలిగి ఉన్నామా పరిశీలన చేసుకోండి. ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా మనం జ్ఞాపకం చేసుకోండి. దాని విన్నారా? మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీను ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి పడాలి, స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు, మరొకసారి మనిషిని మనిషి స్వార్థం మూల. ఆమేన్. దేవా నీవు నీ కృపే, మరొకసారి మనిషిని స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే చారణం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే. అందరు స్వరమెత్తి ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. పడాలి. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచిన, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచిన, జగాన మారనిది యేసు ప్రేమ. జగాన మారనిది యేసు ప్రేమ. అందరూ కూడా ప్రేమ ప్రేమ యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. అందరూ కూడా దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధించాలి. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యము ప్రేమకై వెతకటం, దొరకకపోతే సంకటం. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీగినా, యేసు ప్రేమ మారదు. ఆమేన్. గ్లోరీ. కలిసి పాడదాం. జీవితమంతా పోరాటం, జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం. నిత్యము ప్రేమకై వెతకటం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం. నిత్యము ప్రేమకై వెతకటం, దొరకకపోతే సంకటం. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీగినా,
మారని ప్రేమ, యేసు ప్రేమ. మనుషులు మారినా, ఓ అయ్యా తండ్రి, ఎవరు మారినప్పటికీ కూడా ప్రభా మారని ప్రేమ నీది తండ్రి. యేసు కొనాలి మరొకసారి. మనుషులు మారినా, మమతలు మారినా, యేసు ప్రేమ మారినా, మనుషులు మారినా, మమతలు మారినా, అవును ప్రభా తండ్రి, బంధాలు వీడినా, మారని ప్రేమ నీది ప్రభా. యేసు ప్రేమ మరొకసారి. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ ప్రభా. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు అందుకే స్వరమెత్తి ప్రేమ ప్రేమ ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ, నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ, నా తండ్రి ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యము ప్రేమకై వెతకటం, దొరకకపోతే మనుషులు మారిన, మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు. యేసు. అవును ప్రభా, మారని ప్రేమ నీది తండ్రి. యేసుని కొదరా. అయ్యా తండ్రి, మమ్మల్ని ప్రేమించావు గనుక ప్రభువా, అయ్యా తండ్రి, మమ్మల్ని ప్రేమించుటకు, నీ యొక్క వివేచనను నడుపుటకు, నీ యొక్క వివేకమును నాకు ఇచ్చుటకు, అయ్యా నీ చేతితో చేసినటువంటి రాత్రి పలకలను ప్రభువా, నీ చేరాతతో రాసి ప్రభువా తండ్రి, ఒక పరిశుద్ధమైన జీవితంలో నడుటకు, నీతి కలిగిన జీవితంలో నడుటకు, అయా ఉత్తమమైనటువంటి జీవితంలో నడవడానికి ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్రమును బట్టి నీకు వందనాలు. ఆజ్ఞలను గైకొంటూ అయా నీ వచ్చు వరకు కూడా ప్రభువా కలిగినది అలా చేతి గట్టిగా పట్టుకొని ప్రభువా నడిచే భాగ్యం మాకు దయచి, నీ యొక్క ప్రేమను మా హృదయంలో నింపి అనేకుల యొక్క ప్రేమను ప్రకటింపచేసి నడిచే భాగ్యం మాకు దయచే తండ్రి. నీకు వందనాలు. నీవు మాకు తోడుగా ఉండి నీ యొక్క కృపా కనికరం మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఎంతమందికి నిజంగా వాక్యము సంతోషంగా ఉంది? ఎంతమందికి? ఓకే, సంతోషంగా ఉండడం మాత్రమేనా? ఈ వాక్యం ఏం చేయాలి? దాన్ని గైకొని ఇంత చక్కగా కదా ఆజ్ఞల విషయంలో చాలా చక్కగా బోధించడం చాలా సంతోషం. వండర్ఫుల్. నిజంగా చాలా లోతైన మాటలు, మళ్ళీ వివరించడానికి సమయం లేదు, మళ్ళీ యూట్యూబ్లో చూడండి. కానీ నిజంగా నేను కూడా ఆశ్చర్యపడే అనేకటువంటి లోతైన మాటలు దేవుడు తన కుమారుని ద్వారా ఇచ్చాడు. చాలా సంతోషము ఇది కదా, ఎందుకంటే తాతగారి నుంచి వచ్చిన అభిషేకం ఇది. దేని స్తోత్రం. చాలా సంతోషము. మరి ప్రార్థన చేయండి. త్వరలో తండ్రి కాబోతున్నాడు. సో అక్క కోసం ప్రార్థన చేయండి, మౌనిక అక్క. సో దేవుడు మంచి కుమారులకు మంచి సంతానాన్ని ఇచ్చినట్లుగా, దేవుడు తన సంతానాన్ని ఆస్వాదించినట్లుగా ఉదయాన్న కొరకు మీరు అందరూ తప్పకుండా ప్రార్థన చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.